హలో అందరికీ. డే 10 వచ్చేసి మార్నింగ్ ఈరోజు యాపిల్ సైడర్ వెనిగర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. 1 స్పూన్ ఈ లిక్విడ్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు ఉంటాయి కదా, అంటే కొన్ని కోల్డ్ వాటర్ కొన్ని హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. ఈ డ్రింక్ స్ట్రాతోనే తాగాలి. పళ్ళకు చిగుళ్ళకి తగిలితే ఎనామిల్ దెబ్బతింటుంది అనమాట. అందుకోసమని దీనికైతే స్ట్రాతో తాగాలి. ఒకరైతే బ్రేక్ఫాస్ట్ చేయరా మీరు అని కామెంట్ చేశారు. నేను 11 to 6 కాబట్టి ఉన్న దాంట్లో 2 మీల్స్ అయితే సరిపోతుంది అనుకున్నాను. కానీ నేను డ్రింక్ తర్వాత ఏదైనా ఫ్రూట్స్ స్నాక్స్ లాగా నట్స్ ఏదో ఒకటి తింటాను. బ్రేక్ఫాస్ట్ అది కూడా బ్రేక్ఫాస్టే, దానికి రిప్లేస్గా అంటే ఇడ్లీ దోశకు బదులుగా ఫ్రూట్స్ నట్స్ సీడ్స్ అవి తింటాను అనమాట. ఇంకా నేను మీకు ఒక మంచి హెల్దీ దోశ చూపిస్తున్నాను. అంటే రెగ్యులర్గా డైట్ అనగానే దోశ ఇడ్లీ ఇలాంటివన్నీ పక్కన పెట్టాలి అనుకుంటాం కదా, అస్సలు కాదు. చూడండి, నేనైతే రాగులు సజ్జలు పెసలు మినుములు బొబ్బర్లు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. వాటిని అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. దీన్ని ఫర్మేషన్ చేయాల్సిన పనేం లేదండి, అప్పటికప్పుడు వేసుకోవచ్చు. లేదంటే మనం గ్రైండ్ చేసిన దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం సాల్ట్ తగినంత, అంటే సరిపడా మన దోశ బ్యాటర్ రావాలి కదా, ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు మనం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవే పప్పులు వేసుకోవాలని ఏం కాదండి, మీ దగ్గర ఏ పప్పులు అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో కొంచెం కూడా రైస్ యాడ్ చేయలేదు. రాగులు సజ్జలు ఉన్నాయి కాబట్టి ఇంకా నేను రైస్ అయితే ఏం యాడ్ చేయలేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే మిల్లెట్స్తో కూడా చేసుకోవచ్చు. బ్రౌన్ రైస్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా రకరకాల పప్పులు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దోశ చూడండి, ఇన్ని రకాల పప్పులు కలిసాయి. బియ్యం లేవు, మినపప్పు కూడా చాలా తక్కువగా ఉంది. దోశలు సరిగ్గా వస్తాయా రావా అన్న డౌట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. చూడండి, దోశలు అయితే ఎంత మంచిగా వస్తాయో, ఇంకా సాఫ్ట్గా వస్తాయి. మనం ఎక్కువసేపు కాల్చుకుంటే క్రిస్పీగా ఉంటాయి. లేదు మనకి మామూలుగా సాఫ్ట్గానే ఇష్టం అనుకుంటే కొంచెం హై ఫ్లేమ్లో పెడితే అడుగు వైపు కొంచెం క్రిస్పీగా ఉండి పై సైడ్ సాఫ్ట్గా అయితే ఉంటుంది. మనం పెసరట్టు చేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఉంటుందన్నమాట. చూడండి ఎంత మంచిగా కాలిందో. అయితే తీసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా తీయాలి. ఈజీగానే వచ్చేస్తుంది, అంత కష్టపడాల్సిన పని అయితే ఏం లేదు. చూడండి ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో, మంచి కలర్ కూడా వస్తుంది. ఎందుకంటే అన్ని రకాల పప్పులు వేసాం కాబట్టి. నేను ఒక దోశ నార్మల్గా వేసుకొని ఇంకొకటైతే ఎగ్ దోశ వేసుకుంటున్నాను. లంచ్కి అయితే ఇది సరిపోతుందన్నమాట. ఒక దోశ, ఒక నార్మల్ ప్లెయిన్ దోశ, ఒకటి ఎగ్ దోశ. 2 దోశల కన్నా ఎక్కువైతే తినలేము. ఒకవేళ తినగలరు అనుకుంటే హ్యాపీగా తినేయచ్చు. 3 దోశలు కూడా తినేయచ్చు. నేనైతే పైన ఎగ్ వేసుకొని చేసుకుంటున్నాను. ఎగ్కి బదులుగా పచ్చిమిర్చి టమాటా ఆనియన్స్ వీటితో పాటు పన్నీరు ఇవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. అది కూడా చాలా హెల్తీగా ఉంటుంది, స్టమక్ ఫీలింగ్గా కూడా ఉంటుంది. నేను మీకు నిన్న మన ఛానల్లో మొన్న ఒక రెసిపీ చూపించాను, తోటకూర ఎగ్ స్క్రంబుల్ చేసి. అది కూడా ఈ దోశ మీద పెడితే చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఏపీ సైడ్ అయితే, అంటే మేము అనంతపూర్లో ఉన్నప్పుడు అక్కడ తోటకూర దోశ చేసేవాళ్ళు. స్పెషల్గా దానికి ఒక ఫ్యాన్ బేసే ఉండేది, ఒక లైనే ఉండేది. దోశలో తోటకూర అని మేము అస్సలు అప్పుడు దాని వాల్యూ తెలియదు, కానీ ఆ తర్వాత దాని వాల్యూ అయితే తెలిసింది. ఇంకా హెల్దీ కూడా, కాకపోతే మనకి బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి హెల్దీ ఫుడ్స్ అస్సలకే నచ్చవు. ఇంకొకటి అప్పుడు ఇంత అవగాహన కూడా లేదు, హెల్దీగా తినాలి అన్నంత అవగాహన కూడా లేదు. ఇంకా చూడండి, ఈ దోశ అయితే నేను టర్న్ చేసుకుంటున్నాను. ఎగ్ కాబట్టి టర్న్ చేసుకుంటే మసాలాలు ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి మాత్రమే నేను దాని మీద స్ప్రింకిల్ చేశాను, అంతే, ఇంకేం లేదు. కొంచెం టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా కాలిన తర్వాత నేనైతే తీసేసాను అనమాట. దీన్ని ఏదైనా ప్లెయిన్గా చేసుకునే మన టమాటా చట్నీ పుదీనా చట్నీ ఉంటుంది కదా, దాంతో తినచ్చు. లేదు అనుకుంటే ఇలాగే కూడా హ్యాపీగా తినేయచ్చు. ఒక పచ్చిమిర్చి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక 2-3 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పిండిలో గ్రైండ్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా తినేయచ్చు. ఈవినింగ్ డ్రింక్కి గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఒక గుప్పెడు పల్లీలు తిన్నాను. ఈవినింగ్ నేను ఏదో ఒకటి ఇలాంటి నట్స్ అయితే తింటాను ఖచ్చితంగా. ఇవి కాకపోతే ఒకవేళ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవైనా నానబెట్టుకొని తినేస్తాను. ఇంకా డిన్నర్కి వచ్చేసి ఫ్రూట్సే ఉన్నాయి ఇంట్లో ఎక్కువగా, అందుకోసమని ఈరోజు కూడా వాటర్ మిలన్ తినేసాను. ఇదండి ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.